క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తుల కార్యాలను మనం చూచినప్పుడు మొదటి వేదసాక్షి మరణం పొందినటువంటి స్టెఫాను తనను రాళ్లతో కొట్టి చంపుతారని తెలిసిన క్రీస్తు కోసం సాక్ష్యం పలుకుతూ ప్రాణత్యాగం చేశాడు. గొప్ప వ్యాపారికి అసీసి నగరంలో జన్మించిన అసీసిపుర ఫ్రాంచిస్ వారు క్రీస్తు కోసం జీవించాలని నిర్ణయించుకొని చివరికి తాను ధరించిన వస్త్రాలను కూడా ఒలిచి తండ్రి చేతిలో పెట్టి క్రీస్తు కోసమే తన జీవితాన్ని అంకితం చేసుకొని జీవించాడు. కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా క్రీస్తు కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నటువంటి పునీత పౌస్తీనమ్మ పోలాండ్ దేశంలో వార్సా నగరానికి వెళ్ళిపోయి ఆ నగరంలో ఒక కాన్వెంట్లో చేరి క్రీస్తుకి తన జీవితాన్ని అంకితం చేసుకొని జీవించడానికి నిశ్చయించుకుంది. అదే రీతిలో మన దేశానికి చెందినటువంటి కేరళ ప్రాంతానికి చెందినటువంటి పునీత అల్ఫోన్సమ్మ తన ఇష్టానికి వ్యతిరేకంగా తన చిన్నమ్మ తనకు బలవంతంగా వివాహం చేయాలని చూస్తుందని గ్రహించి ఆ వివాహం తప్పించుకొని క్రీస్తు కోసం బ్రతకడానికి చివరికి నిప్పుల్లోనికి తనను తాను నెట్టుకొని తన శరీరాన్ని కాల్చుకుంది. ఇంతమంది పునీతుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దేవుని దివ్య వాక్యాన్ని మనం అనుదినం ఆలకిస్తూ ఉన్నాం. కానీ అనేక సందర్భాలలో ఆ దివ్య వాక్యము మన మీద పెద్ద ప్రభావాన్ని చూపించకుండా పోతుంది అంటే కారణం బహుశా మనమేనేమో ఆలోచించాలి. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మరలా మనల్ని దేవుని కోసం జీవించమని, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని సొంతం చేసుకోవడమే ధ్యేయంగా బ్రతకమని, ఆ దేవుని ఆత్మచేత నింపబడి దేవుని యొక్క చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి జీవించమని మనల్ని కోరుతూ ఉన్నాయి. మొదటి పట్టణము సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనం నుంచి 29వ వచనం వరకు, సువిశేషాన్ని మార్కు శుభవార్త 9వ అధ్యాయం 38వ వచనం నుంచి 43వ వచనం వరకు, 45వ వచనము 47, 48 వచనాలు మనం ఆలకించాం. దేవుడు తాను ఎన్నుకున్న ఇశ్రాయేలు ప్రజలకు మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. మోషే వద్దే చిన్ననాటి నుండి శిష్యరికం చేస్తూ ఎదిగాడు యెహోషువ. ఈనాడు ఇశ్రాయేలీయుల యొక్క ఎడారి ప్రయాణంలో ఎదురైనటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి మోషే నాయకత్వంలో దేవుడే స్వయంగా వారిని నడిపించగా వాళ్ళు వాగ్దాన భూమి అయినటువంటి కానానుకు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఈనాడు వారు ఎడారిలో ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులు వారికి సమస్య ఎదురైన ప్రతిసారి అటు దేవుణ్ణి, దేవుని సేవకుడైన మోషేను వాళ్ళు నిందిస్తూనే వచ్చారు. ఐగుప్తులో ఉన్నప్పుడే మా పరిస్థితి బాగుంది, మేము చేపలు తిన్నా, పుచ్చకాయలు తిన్నా, ఉల్లిపాయలు తిన్నా, వెల్లుల్లి తిన్నా, మాకు కావలసినవన్నీ మాకు దొరికాయి. మాంసపు భాండాగారం దగ్గర కూర్చొని మేము కావలసిన దాన్ని సుఖంగా భుజించా. కానీ ఈనాడు ఈ ఎడారిలో మేము అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నా. మాకు ఈ దీనస్థితిని తెచ్చింది నీవే, నీ దేవుడు నీవే మమ్ములను ఇంతగా బాధిస్తున్నారని ఇశ్రాయేలీయులు మోషే మీద తిరగబడ్డారు. ఈ విధంగా వాళ్ళు నిందిస్తూ వచ్చినప్పుడు మోషే దేవునికి మొరపెట్టుకుంటూ వాళ్ళ అవసరాలను తీర్చుకుంటూ వచ్చాడు. వాళ్ళకి ఆహారం అంటే మన్నానిచ్చాడు, నీరు కావాలంటే రాతి నుండి నీటిని ఇచ్చాడు, మాంసం కావాలంటే పూరేడు పిట్టల ద్వారా మాంసాన్ని సమకూర్చాడు. దేవుడు అనేక రీతుల్లో ఇశ్రాయేలీయులు అతనికి ఎదురు తిరుగుతూ అతన్ని నిందిస్తూ ప్రశ్నిస్తూ ఉన్న దేవుడు వారి మీద కనికరం చూపిస్తూ వాళ్ళను ఆదుకుంటూనే వాళ్ళను కానానుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో మోషే ఇంత అశేషమైనటువంటి ఈ జనాలను నడిపించడం నా ఒక్కడి వల్ల కావడం లేదు, నాకు ఇంకా సహాయకులను ఇవ్వమని దేవుడిని ప్రార్థించినప్పుడు మోషే మొరను ఆలకించినటువంటి దేవుడు, నీవు ఇశ్రాయేలీయుల్లో ఒక 70 మందిని నీతివంతమైన జీవితం జీవించే మంచి వ్యక్తులను, యవనస్తులను ఎన్నుకొని ఈ సేవలో వినియోగించుకోమని దేవుడే అతనికి అవకాశాన్ని కలిగించాడు. ఈ రీతిగా మోషే ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి 70 మందిని ఎన్నుకొని వారిని దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చాడు. ఆనాడు దేవుని సాన్నిధ్యం ఒక గుడారంలో ఏర్పాటు చేయబడింది. ఆ గుడారం వద్దకు వాళ్ళను తీసుకుని వచ్చినప్పుడు మేఘారూరుడైనటువంటి దేవుడు తన ఆత్మను పంపించగా
అనగా దేవుడు వారి మీదకు దిగిరాగా అక్కడ ఉన్నటువంటి 70 మంది కూడా దేవుని ఆత్మను పొందుకున్నారు. పూర్వం దేవుడు మోషేకు ఏ ఆత్మశక్తితోనైతే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ వచ్చాడో, ఈనాడు ఆత్మలో కొద్ది భాగాన్ని దేవుడు మోషే నుండి తీసి ఈ 70 మంది మీదకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 70 మందిలో సభ్యులుగా ఎన్నుకోబడినటువంటి ఎల్దాదు, మేదాదు అనేటటువంటి ఇద్దరు వాళ్ళ శిబిరాలలోనే ఉండగా దేవుని ఆత్మ వారి మీదకు దిగి వచ్చింది. దేవుని ఆత్మ శిబిరంలో ఉన్న ఈ ఇద్దరి మీదకు కూడా దిగిరాగా ఆనందంతో గంతులు వేస్తూ ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. ఈ రీతిగా దేవుడు వారిని తన సేవలో మోషేకు తోడుగా ఎన్నుకున్నాడన్న విషయాన్ని ప్రకటించినట్లయింది. అయితే మోషే శిష్యుడైనటువంటి యెహోషువ ఎల్దాదు, మేదాదుల మీద కూడా దేవుని ఆత్మ దిగిరావడం చూచి వారిని ప్రవచించడం ఆపమని చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఈ 68 మందిలో కలవలేదు, మీ మాటను వాళ్ళు విధేయించలేదు, వాళ్ళు శిబిరాల్లోనే ఉండిపోయారు, కాబట్టి వారి మీదకు దేవుని ఆత్మ దిగిరావడం మరి నాకు నచ్చలేదు, వారిని ప్రవచించడం ఆపమని చెప్పండి అంటూ మోషేను కోరుకున్నాడు. ఆ సందర్భంలో మోషే అది తప్పు అని చెప్పి వారించాడు. నిజంగా దేవుడు అందరి మీదకు తన ఆత్మను పంపించినట్లయితే అందరూ దేవుని ఆత్మచేత నింపబడి దేవుడు కోరినట్లుగా దేవుని యందు విశ్వాసముతో దేవుని యొక్క నడిపింపులో ముందుకు సాగుతూ ఉంటే ఇక నా పని బోలెడంత సులువైపోతుంది కదా. దేవుడు అందరికీ ఆత్మనిస్తే ఎంత బాగుంటుంది. అందరూ దేవునిలో ఆత్మను పొంది జీవించాలని మనం కోరుకోవాలే కానీ దేవుణ్ణి పొందిన వారిని మనము నివారించడం సమంజసం కాదని మోషే పలకడాన్ని మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. ఇక నేటి సువిశేషాన్ని మనం చూసినట్లయితే యోహాను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అయ్యా, నీ అనుచరుల్లో నీ శిష్యుల్లో ఒకడు కానటువంటి వ్యక్తి నీ పేరు మీదుగా దయ్యాలను వెళ్ళగొడుతూ అద్భుతాలు చేస్తున్నాడు, మేము అతన్ని వారించాము, ఆ విధంగా చెయ్యొద్దని మేము అడ్డగించామని చెప్పి చెబుతూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు మీరు ఆ విధంగా చెయ్యవద్దు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం పూర్వ నిబంధనలో యెహోషువ వారిని ప్రవచించవద్దని చెప్పు అని మోషేను కోరుకున్నాడు. కానీ మోషే అందరూ దేవుని ఆత్మను పొంది ప్రవచించగలిగితే ఎంత బాగుంటుంది అన్నాడు. ఆ రీతిలోనే మోషే చెప్పినట్లు యేసుక్రీస్తు కూడా ఈనాడు తన శిష్యులకు, మరి ముఖ్యంగా యోహానుకు, నా పేరు మీద దెయ్యాలను వెళ్ళగొడుతున్న అతన్ని మీరు వారించవద్దు, అతనిని ఆ పనిని కొనసాగించండి, ఎందుకంటే ఈ శక్తిని అతడు దేవుని దగ్గర నుంచే పొందాడు, కాబట్టి అతడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం అసాధ్యం. అతడు నా పేరు మీదుగా దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా నాకు విరుద్ధంగా అతడు ప్రవర్తించడు. అంతేకాదు నాకు వ్యతిరేకంగా అతడు నా పేరు చెడుగొడుతూ నన్ను కించపరుస్తూ అతడు మాట్లాడడం అసాధ్యమవుతుంది. అంతేకాదు మనతో కలిసి వచ్చేవాడు మన స్నేహితుడు, కాబట్టి అతన్ని మనము కలుపుకోవాలే కానీ అతన్ని వ్యతిరేకించి నివారించడం సమంజసం కాదని చెప్పి ప్రభు స్పష్టంగా పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభు చెబుతూ ఉన్నాడు, ఇదిగో అతడు నా శిష్యుల్లో ఒకడు కాకపోయినా దేవుడు అనుగ్రహించిన శక్తితోనే నా పేరు మీదుగా దయ్యాలను వెళ్ళగొట్టే గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మీకు చెబుతూ ఉన్నాను, దయ్యాలను వెళ్ళగొట్టే గొప్ప కార్యం చేయడమే కాదు, నా పేరు మీదుగా మీకు ఎవరు ఏ చిన్న మేలు చేసినా, చివరికి గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా వారు తప్పకుండా దానికి తగ్గ మంచి ప్రతిఫలాన్ని పొందుతారని నేను మీతో నిశ్చయంగా చెబుతున్నాను అని ప్రభు ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనగా క్రీస్తు పేరు మీదుగా క్రీస్తు పక్షాన ఉండి క్రీస్తుని శక్తిని, క్రీస్తుని నామాన్ని వాడుకొని ఎవరెవరైతే ఇతరులకు మేలు చేస్తూ ఉంటారో ఆ మేలు కొనసాగాలే తప్ప దానిని మనం అడ్డగించడం సమంజసం కాదన్న విషయాన్ని మనం ఈనాడు క్రీస్తు ప్రభు తన శిష్యుడైన యోహానుకు మిగిలిన శిష్యులకు తెలియచేస్తూ ఉండగా మనం గ్రహిస్తూ ఉన్నాం. అయితే క్రీస్తు ప్రభు ఈ సందర్భంలో మనము ఏనాడు తనను నమ్ముకున్నటువంటి ఆ చిన్నవారు పాపంలో పడడానికి మనం కారకులం కాకూడదని, జరుగుతున్నటువంటి మంచిని మనం కొనసాగనివ్వాలే తప్ప దానిని చెడగొట్టడానికి మనం చూడకూడదని, ఎవరైనా క్రీస్తుని విశ్వసించిన వారు, ఆ చిన్నవారు
దేవుని యందు వినయ విధేయతలతో ఆ పరలోక తండ్రి కోరినట్లు తన కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించిన ఆ చిన్నవారిని మనం ఏనాడు పాపములోనికి నెట్టకూడదని, వారిని పాపములో పడడానికి మనం కారణం కాకూడదని, అంతకంటే మన మెడకు తిరగటి రాయిని కట్టుకొని సముద్రంలోనికి దూకి అందులో మరణించి కనీసం మనం మరణించినటువంటి విషయం కూడా తెలియనంత రీతిలో మనల్ని మనం అంతమొందించుకోవడమే మేలు గాని, ఎదుటివాడిని పాపానికి ప్రేరేపించి వాడు నాశనం అవ్వడానికి మనం ఏనాడు కారకులం కాకూడదని చెప్పి ఈనాడు క్రీస్తు ప్రభు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులను, ఆయన అనుసరించేటటువంటి వారిని, ఆయన యందు విశ్వాసంతో జీవించే వారిని మనం ఏనాడు వారి విశ్వాసాన్ని దెబ్బ కొడుతూ వారిని పాపానికి ప్రేరేపించకూడదు. మన జీవితాన్ని మనము చిన్నది చేసుకొని మరణించడమే మేలు తప్ప మనము వారిని శాశ్వతమైన నిత్య జీవంలోనికి చేరనివ్వకుండా చేయడం అనేటటువంటిది అది చాలా భయంకరమైనటువంటి పాపము. ఈ విధమైనటువంటి దుష్ప్రభావాన్ని చూపించే రీతిలో మనం ప్రవర్తించి వారిని పాపానికి ప్రేరేపించడం చాలా ఘోరమైన పాపము. ఆ పాపం వల్ల మనం కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాము. యేసుక్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసులను పాపానికి ప్రేరేపించడం అంటే మనం కూడా మన నిత్య జీవాన్ని పోగొట్టుకోవడమే. అంతకంటే ఈ లోకపు జీవితాన్ని చిన్నది చేసుకొని మరణించడమే మేలు తప్ప నిత్య జీవాన్ని పోగొట్టుకోవడం చాలా పిచ్చి పని అని యేసుక్రీస్తు మనకు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఈ లోక జీవితం కంటే, ఈ లోకంలో మనము అనుభవించే సుఖాల కంటే పరలోక సంబంధమైనటువంటి ఆ నిత్య జీవం సంపాదించుకోవడానికే మనం ఎక్కువ మొగ్గు చూపాలి, ప్రాధాన్యతనివ్వాలని యేసుక్రీస్తు ఈనాడు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దానిని పెరికివేయమన్నాడు. ఆయనకు తెలియదా నీ కన్ను పెరికివేస్తే నువ్వు గుడ్డివాడివి, గుడ్డిదానివి అవుతావని? అయినప్పటికీ నీవు 2 కళ్ళతో నరకానికి పోవడం కంటే ఒక కన్నుతో స్వర్గానికి పోవడం మేలు అన్నాడు. అనగా మనం ఈ శారీరక సుఖాలను, ఈ లోక సంబంధమైన ఆనందాలను, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నిత్య జీవాన్ని అశ్రద్ధ చేయడం కంటే ఈ లోక సంబంధమైన వ్యామోహాలను వదులుకొని, సుఖభోగాలను వదులుకొని, సిరి సంపదలను వదులుకొని శాశ్వతమైన నిత్య జీవాన్ని సొంతం చేసుకోవడమే మనకు మేలు చేస్తుందని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 8వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిలువ శ్రమలకు గుర్తు. ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు అనుభవించినా దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిచ్చి ఆ శాశ్వతమైన ఆ లోకాన్ని సొంతం చేసుకోవడానికి చూడాలే కానీ మనం ఈ లోకాన్ని, ఈ లోకపు వ్యామోహాలకు, సుఖాలకు ప్రాధాన్యతనిచ్చి నిత్య జీవం ఇచ్చే శాశ్వతమైన లోకాన్ని మనం అశ్రద్ధ చేసి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోకూడదని ఈ విషయం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా ఈ లోకానికి నీవు మరణించిన నిత్య జీవాన్ని, శాశ్వతమైనటువంటి జీవాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతావు. ఆ శాశ్వతమైన జీవం సొంతం చేసుకోవడం కోసం ఈ లోకంలో మరణించవలసి వచ్చిన నువ్వు వెనుకాడకూడదనేటటువంటి విషయాన్ని ప్రభు మనకు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా యేసుక్రీస్తు మనకి ముఖ్యంగా 2 సందేశాలను ఇక్కడ అందిస్తూ ఉన్నాడు. ఒకటి, ఏ సందర్భంలో కూడా నీవు ఎవరికి పాపానికి కారకుడవు కాకూడదు. రెండవది, నిన్ను పాపానికి కారకుడిగి చేసేటటువంటి దేనినైనా నీవు విడిచిపెట్టడానికి, త్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నీవు ఈ లోకంలో వీటన్నిటినీ వదిలిపెట్టి పాపం చేయకుండా బ్రతకడానికి చూస్తే ఈ లోకంలో నువ్వేమైనా పోగొట్టుకుంటావేమో కానీ నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటావు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు చేసేటటువంటి ఈ త్యాగాలు నీకు నిత్య జీవాన్ని తీసుకుని వస్తాయి. అందుకే కన్నో, చెయ్యో, కాలో తీసేయడానికి కూడా నువ్వు వెనుకాడొద్దు. ఎందుకంటే నిత్య జీవమే నీకు మేలు చేస్తుంది. దానివల్లే నీ జీవితానికి ధన్యత చేకూరుతుంది. నిత్య జీవం సొంతం చేసుకునే ఉద్దేశంతోనే నువ్వు ఈ లోకంలో జీవించని ప్రభు మనకు తెలియచేయడాన్ని మనం ఈనాడు దివ్య గ్రంథ పఠనాల్లో ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ లోకానికి ప్రాధాన్యతనిస్తున్నావు? మీకు 2 యజమానులు ఉన్నారు. ఒకటి ఈ లోకము, ధనము. రెండవది ఇదిగో పరలోక రాజ్యము, దేవుడు.
ఎవరికి ప్రాధాన్యతనిస్తూ ఈ లోకంలో జీవిస్తున్నావు అని ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మన జీవితంలో దేవుని రాజ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆయన కోరినట్టుగా జీవిస్తూ పవిత్రమైన జీవితాల ద్వారా ఆ రాజ్యాన్ని ఆయన ఇచ్చే రక్షణపు బహుమానాన్ని సొంతం చేసుకొని మన జీవితాలను ధన్యం చేసుకున్న అంతటి ధన్యత భాగ్యాన్ని మనందరికీ ప్రభు ప్రసాదించాలని కోరుకున్న ఆ కరుణామయుడు మనల్ని మన జీవితాలను తన రక్షణపు అనుగ్రహాలతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.